వివిడి న్యూస్ టీవీ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునాయి. వివిడి న్యూస్ ప్రేక్షకులందరికీ ఒక సువర్ణ అవకాశం. మీరు మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా? మరి ఎందుకు ఆలస్యం? మీకోసం మన వివిడి న్యూస్ టీవీ ఉచిత ప్రకటనలు ఇవ్వడానికి మీ ముందుకు వచ్చింది. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9392388379. ఇప్పుడు మన వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ లోకల్ ఛానల్ నెంబర్ 99 నందు మరియు యూట్యూబ్ నందు వీక్షించగలరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు భారత్ లో మరో బర్డ్ ఫ్లూ కేసు ధృవీకరించిన WHO. దేశంలో రెండో కేసు బయటపడ్డ వైనం. పశ్చిమ బెంగాల్లో బర్డ్ ఫ్లూ బారిన పడ్డ 4 ఏళ్ల బాలుడు ఫిబ్రవరిలో ఆసుపత్రిలో చేరిక, 3 నెలల అనంతరం డిశ్చార్జ్. చిన్నారి ఇంటి పరిసరాల్లో పౌల్ట్రీ వాతావరణం ఉందన్న WHO. ఇరాన్ తరహా విషాదం. మలావి విమాన ప్రమాదంలో ఉపాధ్యక్షుడు సహా 10 మంది మృతి. ఆఫ్రికా దేశం మలావిలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో ఆ దేశ ఉపాధ్యక్షుడు సౌలా షలీమాతో పాటు మరో 9 మంది మృతి చెందారు. అదృశ్యమైన ఈ విమానం కోసం మలావి సైన్యం భారీ సర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. కానీ చివరికి విషాద వార్త తెలిసింది. మే 19న ఇరాన్ లోనూ ఇదే తరహా ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అధ్యక్షుడు రైసీ సహా 10 మంది దుర్మరణం చెందారు. ట్రాఫిక్ లో చిక్కుకొని బైక్ పై ప్రమాణ స్వీకారానికి వెళ్లిన చిలుకలూరుపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం వేళ సూపర్ గుడ్ న్యూస్. ఏపీకి ఏకంగా 50,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్, భారీ రిఫైనరీ ప్రాజెక్ట్ ను ప్రారంభించాలని బీపీసీఎల్ ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 50,000 కోట్ల వ్యయంతో రిఫైనరీ ఏర్పాటు కోసం భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. ఈ రిఫైనరీ ఏర్పాటు కోసం బీపీసీఎల్ 3 రాష్ట్రాలను పరిశీలిస్తుండగా అందులో ఏపీ ఉండడం ఆంధ్రవాసులకు కిక్కిస్తోంది. ఆ భారీ ప్రాజెక్టుకు ఏపీకి రావాలని వార్త తెలిసిన నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఏపీలో టీడీపీ పార్టీ టీవీ9, ఎన్టీవీ, 10 టీవీ, సాక్షి టీవీలను అక్రమంగా ప్రసారాలు నిలిపివేయడంపై ట్రాయ్ కు ఫిర్యాదు చేసిన వైఎస్ఆర్సీపీ పార్టీ. వైసీపీ గెలుపుపై కోట్లలో పందెం. పార్టీ ఓడిపోవడంతో కృష్ణా బ్యారేజ్ లోకి దూకి ఆత్మహత్య. కడప ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన వెంకట సుబ్బారావు 52 ఏళ్ల వ్యక్తి ఎన్నికల్లో ప్రొద్దుటూరులో వైసీపీ పార్టీ గెలుస్తుందని కోట్లలో పందెం కాసి వేరే వాళ్లు పందెం కాస్తే మధ్యవర్తిగా ఉన్నాడు. సీఎం హోదాలో ఇవాళ సాయంత్రం తిరుమలకు చంద్రబాబు కుటుంబంతో కలిసి వెళ్లనున్న టీడీపీ అధినేత. బుధవారం రాత్రి అక్కడే బస. గురువారం ఉదయం శ్రీవారి దర్శనం. రేపు తిరిగి అమరావతి చేరుకోనున్న చంద్రబాబు. ఒకప్పుడు ఎమ్మెల్యేగా ఫుట్పాత్ పై పడుకున్న మోహన్ మాజీ ఇప్పుడు ఒడిశా ముఖ్యమంత్రి. ఆర్ఎస్ఎస్ నిర్వహించే సరస్వతి శిశు మందిర్ లో ఉపాధ్యాయుడిగా పనిచేసిన మోహన్ మాజీ ఎమ్మెల్యేగా తనకు క్వార్టర్ కేటాయించకపోతే ఫుట్పాత్ పై ఎన్నో రాత్రులు గడిపినట్లు వెల్లడి. ఫుట్పాత్ పై తాను పడుకున్న సమయంలో మొబైల్ కూడా దొంగిలించారని వెల్లడి. బుజ్జిని డ్రైవ్ చేసిన ఆనంద్ మహీంద్ర నాగ్ అశ్విన్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబోలో కల్కి 2898 AD. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఒక వాహనాన్ని రూపొందించిన మేకర్స్ దానికి బుజ్జి అని పేరు పెట్టిన చిత్రం యూనిట్. తాజాగా ఈ వాహనాన్ని డ్రైవ్ చేసిన ఆనంద్ మహీంద్ర తమకు వ్యతిరేకంగా ఉన్న వారిని వెతికి మరీ దాడులు చేస్తున్నారు. టీడీపీపై విజయసాయి ఫైర్. ఏపీలో ఎన్నికల ఫలితాల అనంతరం ఘటనలపై వైసీపీ ప్రెస్ మీట్. టీడీపీ పాలన దారుణంగా ఉందన్న విజయసాయి రెడ్డి. యూనివర్సిటీ వీసీలపై దాడులు చేస్తున్నారన్న ఆరోపణ. బీసీ వర్గాలకు చెందిన వీసీలను తరిమి కొడుతున్నారని వెల్లడి. కువైట్ లో భారీ అగ్ని ప్రమాదం, 41 మంది దుర్మరణం. కువైట్ లోని మాంగాఫ్ ప్రాంతంలో భవనంలో కిచెన్ లో మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకొని కొందరు మృతి చెందగా మరికొందరు భయపడి భవనంపై నుండి దూకి మృతి చెందారు. ఈ ప్రమాదంలో 41 మంది ప్రాణాలు కోల్పోగా వీరిలో 7 భారతీయులు కూడా ఉన్నట్లు సమాచారం. ఆరోగ్యం బాగోలేదు, అందుకే ప్రమాణ స్వీకారానికి రాలేకపోయా అంటూ వీడియో రిలీజ్ చేసిన ఏలూరు జిల్లా కైక్లూరు బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్. చంద్రబాబు
ప్రమాణ స్వీకారానికి వెళ్తూ కార్యకర్త మృతి. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి వస్తూ సొమ్మసిల్లి గుండెపోటుతో కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం పొట్టుపాటి టోల్గేట్ వద్ద టీడీపీ కార్యకర్త మృతి. మృతుడు నూజివీడు మండలం తుక్కులూరుకు చెందిన నాయుడు దేవగా గుర్తింపు. చంద్రబాబు నాయుడు యూత్ కాంగ్రెస్ నుండి అంచెలంచెలుగా ఎదిగి 4వ సారి ముఖ్యమంత్రి అయ్యాడు. కాంగ్రెస్ నేత వి హనుమంతరావు